దెబ్బతిన్నది ఏంటంటే 10th అయ్యాక ఆ 11th 12th అనేవాళ్ళు దెబ్బతిన్నారు. అంటే సిబిఎస్ లో ఉంది అది 10th 12th సిబిఎస్ఈని ఇక్కడ ఆంధ్రాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. చేసిన చేసినందువల్ల దరిద్రం ఏమైందంటే అది పాఠాలు చెప్పేవాళ్ళు టీచర్ లేరు అక్కడ, అది రిక్రూట్ చేయలే. ఓకే, అది వాస్తవంగా చెప్పాలంటే ఇంటర్మీడియట్ ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో సెట్ చేయాల, లెక్చరర్లు కావాలి, ఓకే, రిక్రూట్ చేయాల. దానివల్ల నష్టపోయారు వాళ్ళు, చాలా మంది ఫెయిల్ అయింది అక్కడ. ఇప్పుడు దాన్ని ఈయన చెయ్యాలి లోకేష్ గారు, ఇంటర్మీడియట్ లెక్చరర్స్ ని ఆ 11th 12th క్లాసులకి రిక్రూట్ చేయడం. ఇంకొకటి వచ్చేటప్పటికి ఎవరైతే ఈ 10th దాకా ఇప్పుడు ఈ సిస్టమ్ ని కంటిన్యూ చేస్తారు, ఇదేంటంటే సెంట్రల్ వాళ్ళు ఇచ్చినటువంటి దీన్ని ఇంప్లిమెంట్ చేశారు, అది తీసేసి స్టేట్ వైపుకి తీసుకొస్తారా, ఇది డెసిషన్ తీసుకోవాల్సింది ఆయన. లక్షలాది మంది టీచర్ల మన్నను పొందాలి ఒక పక్క నారా లోకేష్ గారు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి కలుస్తున్నారు. అదే నేపథ్యంలో ఈ మార్పులు చేస్తూ ఎడ్యుకేషన్ కూడా డెవలప్ చేయాలి, అది ఒక పెద్ద సవాల్ అవుతుంది ఆయనకి. సింపుల్ గా చేసేది టీచర్లకు మెప్పు పొందాలంటే సంస్కరణలు చేయకూడదండి. అదే